చెప్పాలా మీ మమ్మకి ఫోన్ చేసి చెప్పాలా? చెప్పుకో ఏమనుకుంటున్నా అసలు నాకు హైదరాబాద్ లో సిఏ ఎస్ఐ అందరూ తెలుసు, రాజకీయ నాయకులు అందరూ తెలుసు. ఫోన్ చేయమని నీకు తెలిసిన రాజకీయ నాయకులు ఫోన్ చేయమని ఎంతమంది వస్తారు అందరూ. సర్టిఫికెట్లు తీసుకొని రాపో, ఇంటికి పోయి తీసుకొని రాపో. తీసుకురాపో తాత, ఇంటికి పోయి తీసుకురాపో సర్టిఫికెట్లు. ఎందుకు సతాయిస్తున్నావు? తీసుకొస్తావా తీసుకురావా? నేను తీసుకురాను, కాల్ చేస్తాను. కూర్చో, ఈ సర్టిఫికెట్ ఇస్తారు, కూర్చో. నాకు 30,000 తిరగాలి వస్తాయి కదా, నీకు బట్టలు డబ్బులు ఇస్తాను. నువ్వన్నీ నువ్వు ఉద్యోగం చేసుకున్నావు, ఏం చేసుకున్నావు, చదువుకున్నా నీకు డబ్బులు ఇస్తాను, చదువుకుంటాను. ఇంకా 2 నిమిషాలు అయిపోద్ది. అది తర్వాత నీకు ఏది కావాలో అదే నేను చేసి పెడతాను. వద్దు తాత, నాకు ఈ లైఫ్ వద్దు తాత. అసలు నాకు నేను ఎందుకు పిలిచినానంటే మెయిన్గా నా సర్టిఫికేట్స్ కోసమే నేను పిలిచిన, అంతే తప్ప నేను ఏదో నీతో నేను ఏదో తప్పు చేయాలని పిలిపించలేదు. నాకు వద్దు తాత, నాకు ఈ లైఫ్ వద్దు, నేను వెళ్ళిపోతున్నా. కూర్చో. వెళ్ళు బయటికి వెళ్ళు తాత, వెళ్ళు బయటికి వెళ్ళు. ఏం చేస్తున్నావు? ఓర్ను డోరే అమ్మా, డోరే ఫోన్ ఇటీ. ఓర్ను ఏం చేస్తున్నావు? ఈడ? మీరెవరు? ఎందుకు దాచుకున్నావు? ఆడ? అది మీరెవరు అసలు? ఏంటి ఎందుకు దాచుకున్నావు? ఎందుకు ఏంటమ్మా, ఏంటి ఇదంతా? ఏంటి ఎందుకు దాచుకున్నావు నువ్వు? ఏమైంది? ఏం కావాలి? ఎందుకు వచ్చినావు? ఏం చేస్తున్నావు ఇక్కడ? కాదు, ఏమైంది? ఎందుకు వచ్చినావు? నువ్వు చెప్పు, ఎందుకు వచ్చినావు? మా మనవరాలు రమ్మన్నది వచ్చాను. మీ మనవరాలు రమ్మన్నా? ఎందుకు రమ్మన్నది? ఆ సర్టిఫికేట్ కావాలంటే పట్టుకొని వచ్చు. సర్టిఫికేట్ కావాలంటే పట్టుకొని వచ్చా, అంతేనా? మరి ఎందుకు దాచుకుంటున్నావు? అది ఎవరు అసలు? ఈయన ఎందుకు రావాలి అసలు? నువ్వు ఎందుకు దాచుకుంటున్నావు అది చెప్పు ఫస్ట్. నువ్వు ఎందుకు దాచుకుంటున్నావు? ఇవన్నీ ఏంటమ్మా, ఏంటి అసలు నీ ఉద్దేశం? లేదు, నువ్వేమన్నావు? నువ్వు సర్టిఫికేట్లు కావాలంటే తీసుకొని వచ్చినా అన్నావు. మరి ఎందుకు దాచుకుంటున్నావు? నువ్వు అది ఎందుకు కప్పుకుంటున్నావు? అది ఎవరో ఏంటో అయితే నువ్వు సర్టిఫికేట్లు ఇవ్వడానికి వచ్చినావు, నువ్వు ఎందుకు భయపడుతున్నావు? మా దగ్గర మరి ఎవరో లేరు అని చెప్పి అంటేనే వచ్చాను ఇక్కడ. ఎవరు లేరు అని చెప్తే వచ్చినావు. ఎవరు లేరు అని చెప్తే ఎందుకు వచ్చినావు నువ్వు? మా ఇద్దరికి ఏమి ఉంటాయి అన్ని. మీ ఇద్దరికి ఎందుకు ఏముంటాయి? ఆమె వయసు ఏంది, నీ వయసు ఏంది? ఏదైతే మా ఇష్టం అది. ఏం వయసు, ఏమి ఇష్టం? నీ ఇష్టం ఏమి ఇష్టం చెప్పు. కావాలన్నది పట్టుకొచ్చి ఇచ్చాను అంతే. ఏం కావాలన్నది? సర్టిఫికేట్ ఎందుకు వచ్చారు అసలు? మీరు ఏంటి? నాకేం అర్థం అసలు. ఏంటి అక్కడ ఏం జరుగుతుంది అసలు? అసలు ఇక్కడ నువ్వెందుకు వచ్చినావు? నీదేం జరుగుతుంది అసలు ఇక్కడ? అదే సర్టిఫికేట్ ఇవ్వడానికి వచ్చాను. సర్టిఫికేట్లు ఇవ్వడానికి వచ్చినావు. అంతే. నువ్వు అమ్మాయితో ఏం చేయడానికి రాలే? ఏం చేయడానికి రాలే. వయసులో పెద్దోని కొట్టేదాకా చూసుకోక, అర్థమవుతుందా? సర్టిఫికేట్ ఇవ్వడానికి వచ్చాను, ఇచ్చాను అంతే. అందుకే వచ్చినావు. అందుకే ఇచ్చినావు. ఎట్లా మనవరాలు నీకామె? ఏ వరుసలో మనవరాలు? మా మనవాడిని లక్ష చేసాం. అయితే ఆవిడ చెల్లి మా దగ్గరే ఉంటుంది, మా ఇంట్లోనే ఉంటుంది. మీ ఇంట్లోనే ఉంటుంది? నీతో పాటే ఉంటుందా? తను కలిసి ఉంటుంది. ఇద్దరు కలిసే ఉంటారు. ఆ అమ్మాయిని ఎందుకు నువ్వు ఏమో రాత్రిపూట తాగొచ్చి నువ్వు అమ్మాయి మీద కాళ్ళు చేతులు వేసి ఏమో చేస్తున్నావు అంట? అదేం లేదు. ఏ తాత, కథలు పడుతున్నావా? అదేం లేదమ్మా. కథలు పడుతున్నావా? అది ఏంటమ్మా, ఏంటి అసలు? ఏందమ్మా? ఏమి అంటున్నాడు చెప్పు. ఇప్పుడు నువ్వు టెన్షన్ తీసుకో, భయపడదు. చెప్పు, ఏమంటున్నాడు? స్వల్పగా ఏడిపోతావు, చూస్తా ఆగ్రహం. ఏడిపో, బయటికి అర్థమవుతుందా? ఏమంటున్నాడమ్మా? చెప్పు నువ్వు చెప్పు, ఏమంటున్నాడు? కుల్ల చెప్పేసి. ఆయన దగ్గరికి వెళ్ళాలంట, ఆయన దగ్గర పడుకోవాలంట, పైసలు ఇస్తా, నేను మంచిగా చూసుకుంటా, నువ్వు నా దగ్గరికి రా అని చెప్తున్నాడు. ఇన్ని రోజులు ఈ సర్టిఫికేట్స్ అతని దగ్గరనే ఉన్నాయి. అయితే ఇప్పుడు నేను సర్టిఫికేట్స్ కోసం అని చెప్పేసి నేను ఫ్రెండ్ వాళ్ళ దగ్గర ఉన్నా అని చెప్పి రమ్మని చెప్పిన. ఇప్పుడు సర్టిఫికేట్స్ పట్టుకొని వచ్చిండు. అంటే ఏంది, నీతో పడుకుంటే సర్టిఫికేట్లు ఇస్తావా? అది మాకు ఏముంటాయి? తమాషాలు చేస్తున్నావా?
ఎవరు ఏమనేటోళ్ళు లేరు అనుకుంటున్నావా? ఏంది మీకు ఉంటుంది ఏంది? మీ పిల్లమా ఏమైనా? ఆమె వయసు ఏంది, నీ వయసు ఏంది చెప్పు? నీ వయసు ఏంది, ఆమె వయసు ఏంది చెప్పు? ఏం తాత అసలు ఏమవుతుంది? నీ ప్రాబ్లం ఏంది అసలు? నీకేం కావాలి? వెళ్ళిపోతున్నాడు. ఏడికి పోయేది? ఏడికి పోయేది? అసలు నువ్వెవరు? దానికి సంబంధం ఏంటి? ఆవిడ నీకు సంబంధం ఏంటి? నువ్వెవరు అసలు? ఏం సంబంధం ఉండాలి? ఏం సంబంధం ఉండాలి? మీ ఇద్దరికి ఏమైనా సంబంధం ఉందా? ఉంది. ఉంటే ఏంది? ఉంటే ఏంది ఇప్పుడు? నేను ఎందుకన్నా వస్తా బాయ్, నేను ఎందుకన్నా వస్తా? నువ్వు చేసే లెక్కలేంది చెప్పు ఫస్ట్. నీ వయసు ఏంది, నువ్వు చేసే లెక్కలేంది చెప్పు. ఏముంటాయి? 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 వెళ్ళిపోతుంటాడు. ఏముంటాయి? చేయబట్టుకో జర్, ఫస్ట్ పక్క జర్. నువ్వు ఈ నుంచి బయటికి వెళ్తావు అనుకుంటున్నావా? ఈ నుంచి బయటికి వెళ్తావు అనుకుంటున్నావా? నువ్వు ఎట్లా వెళ్తావు బయటికి? నీ ప్రాబ్లం ఏంది చెప్పు తాత. మరి నీ ప్రాబ్లం ఏంది చెప్పు? నీకేం కావాలి? అమ్మ నీతో పడుకోవాలా? చెప్పు. అమ్మ నీతో పడుకోవాలా? ఏంది చేసినావు కదా నిన్న మొన్న, ఇంతగా నేను టార్చర్ చేసినావు కదా నిన్న మొన్న. ఇప్పుడు మాట్లాడడానికి వస్తలేదు ఎందుకు? అసలు వెతికి ఎందుకు వచ్చి అసలు నాకు ఏం అర్థం అవుతుంది ఏంటి? సంగీతం ఇవన్నీ ఏంటి? నాకేం అర్థం అవుతుంది ఏంటి? కోసమే పిలిపించిన నేను నిన్ను. సర్టిఫికేట్స్ కోసం కాదు, సర్టిఫికేట్స్ కోసం పిలిపించడం. నువ్వు వేసే లంగ పని బయట పెట్టాలని కూడా పిలిపించినాం, అర్థమవుతుందా? ఇంకే చూడమ్మా ఒకసారి సర్టిఫికేట్లు చూసుకో. అన్న ఇన్న అన్ని సర్టిఫికేట్స్ లేవు, మెమో లేదన్నా. మెమో లేదా? డిజర్ ఇస్తాను, ఇంట్లో ఉంది ఇస్తాను. నేను అక్కడ డిజర్ పెట్టాను. ఏది ఇంకోటి? ఏది సర్టిఫికేట్ డిజర్ ఉందరా? అక్కడ ఇస్తాను నీకు. సర్టిఫికేట్ ఇయ్యాం. నేను కాల్ చేస్తాను ఇంటి దగ్గర సర్టిఫికేట్. ఇంటి దగ్గర కాల్ చేస్తాను సర్టిఫికేట్. ఎందుకు కాల్ చేస్తావు? ఎందుకు తాత ఎందుకు కాల్ చేస్తావు తాత? నేను నా గుటబుద్ధి కూడా అవుతలే తాత. నాకు మంచి మర్యాదగా ఆమె సర్టిఫికేట్లు ఆ అమ్మాయికి ఇచ్చేసి ఆ అమ్మాయి ఏదో పని చేసుకుంటుంది. నువ్వు చేసుడు తప్పు, అర్థమవుతుందా? పిఎస్లో కూర్చోబెట్టినాం, కంప్లైంట్ ఇచ్చినాం అనుకో, నీ వయసు మొత్తం జైల్లోనే అయిపోతుంది, అర్థమవుతుందా? మంచి మర్యాద ఆమె సర్టిఫికేట్లు ఇచ్చేసి. నేను ఎందుకు ఈ సర్టిఫికేట్లు తీసుకొని రాపో, ఇంటికి పోయి తీసుకొని రాపో. తీసుకురాపో తాత, ఇంటికి పోయి తీసుకురాపో సర్టిఫికేట్లు. ఎందుకు సతాయిస్తున్నావు? తీసుకొస్తావా తీసుకురావా? నేను తీసుకురాను, కాల్ చేస్తాను. ఎందుకు కాల్ చేస్తావు? నేను చెప్పినట్టు చేస్తేనే. పిచ్చిలేసిందా నీకేమన్నా? నేను చెప్పినట్టు చేస్తానే ఇస్తాను. ఇగో తాత ఒక మాట ఇట్లా వేయడం తప్పు. ఇగో నేను నీకు మంచిగా చెప్తున్నా విను. ఇట్లా వేయడం తప్పు. ఇట్లా చేతులు మీనేస్తాడు, ఇట్లా అంటాడు. ఎట్లా అనిపిస్తుంది చెప్పన్నా? అన్ని చెప్పాలి నువ్వు చెప్పాలి మరి, చెప్పాలి అవన్నీ చెప్పాలి మరి. నువ్వు చేసే లెక్కలేట్లోనే అసలు పరిస్థితి ఏంటి? మన మయన్ ఏంటి? నేను గొడవ ఏంటి మనకి? దాని ఇంటికి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు మొత్తం బయట పెట్టాలని నేను రమ్మన్నా. మొత్తం పక్క జరుగు ఫస్ట్. ఇది మొత్తం బావకి అక్కకు చూపిస్తా ఒకసారి. మొత్తం నిన్ను ఏం చేస్తానో చూడు. అసలు ఇన్ని రోజులు నేను ఏమనకుండా ఉంటున్నా అని నువ్వు ఇట్లా చేసినావు కదా, ఇప్పుడు చూడు. చెప్పాలా మీ మమ్మకి ఫోన్ చేసి చెప్పాలా? ఏమనుకుంటున్నా అసలు? నాకు హైదరాబాద్ లో సిఏ ఎస్ఐ అందరూ తెలుసు, రాజకీయ నాయకులు అందరూ తెలుసు. ఫోన్ చేయ మరి, నీకు తెలిసిన రాజకీయ నాయకులు ఫోన్ చేయ మరి. ఎంతమంది వస్తారు అందరూ. ఏం మరి చిటికేయి మళ్ళా, చిటికేయి తాత, చిటికేయి మరి, చిటికేసి పిలిపి మరి, అర్థమవుతుందా? సరే ఫోన్ చేయి తాత, మరి ఫోన్ చెయ్యి. ఎవరిని పిలిపిస్తావు? వెళ్ళిపోయి. ఏంది నువ్వేమనుకుంటున్నావు తాత? నువ్వేం వయసు పోరని అనుకుంటున్నావు? నువ్వు చెప్పు, నువ్వేమైనా వయసు పోరని అనుకుంటున్నావా? నా వయసు ఉండకపోని, నీ సర్వీస్ అంతా నా వయసు ఉండకపోని, కానీ నీ సర్వీస్ అంతా నీ సర్వీస్ అంతా బుద్ధి నీకు ఉండాలి కదా. ఇగో తాత ఒకటే మాట తాత, అమ్మాయి ఇగో నేను నీకు ఏమంటలేదు, నువ్వు ఇట్లా చేసుడు తప్పు. అయినా సరే నేను నీకు ఏమంటలేనంటే నీ వయసుకు గౌరవం ఇచ్చి నేను ఏమంటలేను. నీ ప్లేస్లో వేరేవాడు ఉండి వయసోడు ఉంటే కనుక ఆ పరిస్థితి వేరేది ఉంది. మంచి మర్యాదగా ఆమెది ఇంకో ఏదో సర్టిఫికేట్ ఉంది, నీ ఇంట్లో ఉంది, నీ ఇంటికాడికి వస్తున్నాం ఇప్పుడు. మేము ఆ అమ్మాయిని తీసుకొని వస్తున్నాం, మంచి మర్యాద సర్టిఫికేట్ ఇచ్చేసాయి అంతే. నాకు మీరు వచ్చేసరి సర్టిఫికేట్ ఇవ్వను. అరే తాత గుర్తా తాత చెప్తున్నా, ఖాళీ పిల్లి తాత, నేను చెప్తున్నా. నాకు దమాక ఏందమ్మా ఆయన ఎప్పుడు సర్టిఫికేట్స్ ఇవ్వను అంటాడు. ఆ సర్టిఫికేట్స్ పెట్టుకొని ఏం చేస్తాడు అసలు? ఆ సర్టిఫికేట్లు పెట్టుకొని నువ్వు ఏం చేస్తావు చెప్పు? అసలు నీకేంది, నీకేం కావాలి చెప్పు? ఆ సర్టిఫికేట్స్ ఎందుకు నీకు అసలు? ఇట్లా చేసుడు పద్ధత చెప్పు? నీకు ఎంతగానో మంది బతిమలాడాలి, ఎంతమంది ఎంత బుజ్జగించి చెప్పాలి చెప్పు నీకు? నేను మాత్రం ఇవ్వను, మీరు ఏం చేసినా సరే.
ఇంటి ఇల్లు ఇల్లు తెలుసు కదా, ఇంట్లోకి పోయి తీసుకుందాం. మేము తీసుకుంటాం, ఎట్లా తీసుకోవాలో తీసుకుంటాం. తీసుకోండి. ఈడ దాపెట్టినాం, ఈడ దాపెట్టినాం. చెప్పండి కదండి. ఎక్కడ దాపెట్టున్నో తెలియదు. నేను ఆల్రెడీ మొత్తం చూసిన, రూమ్ లో మొత్తం చూసిన, అయినా కానీ దొరకలేదు. నేను అసలు చెప్పను, ఎక్కడ ఏమన్నా దాపెట్టిందో తెలియదు. మీరు ఏం చేస్తారో చేసుకోండి. సర్టిఫికేట్ తీసుకొని రమ్మని అంటే సగం సర్టిఫికేట్ తీసుకొని వచ్చిండు. సగం ఎందుకు తీసుకొచ్చినాం, మొత్తం ఎందుకు తీసుకురాలి? ఇది నాకు ఏం ఇటువంటి జరుగుతుందని తెలుసు నాకు. ఆహా, బాగానే తెలివి ఉంది నీకు. అందుకే బాగానే- ఏం పని చేస్తుండే తను ఇంతకు ముందు? ఏం పని చేస్తుండే? కంపెనీలో పనిచేసింది. ఏం కంపెనీ? టీ పొడి కంపెనీ. టీ పొడి కంపెనీలో పనిచేసావా? బాగానే తెలివితేటలు ఉన్నాయి నీకు. ఇప్పుడేం సర్టిఫికేట్ ఇవ్వవు అంతేనా? సర్టిఫికేట్ ఇవ్వను. ఇవ్వవు. మేము అయినా నువ్వెవరు నాకేం అర్థం అవుతా, నువ్వు వచ్చి నువ్వు అంటావు, నాకేం తెలియదు, నాకు అర్థం అవ్వట్లేదు. నేను ఎవరని చెప్పాలి అంతేనా? నువ్వు నాకు చెప్తున్నావే నువ్వు. నేను ఎవరని చెప్పాలి అంతే కదా నీకు? నేను ఎవరని చెప్పాలి అంతేగా? నాకు ఆమెకి ఏంది సంబంధం, నేను ఆమెకి ఎందుకు హెల్ప్ చేస్తున్నా అని చెప్పాలి అంతే. అంతేనా? సరే. ఇప్పుడు ఆయన ఎవరో తెలిస్తే నువ్వు ఉండలేవు. ఒక మాట, ఇగో తాత, నీకు మంచిగా అర్థమయ్యేటట్టు చెప్తున్నా. నేను ఎవరినంటే నీకు అర్థమయ్యే భాషలు నేను చెప్తున్నా. న్యూస్ వార్తలు చూస్తావా? వార్తలు, పత్రికలు, విలేకరు అంటే తెలుసా? జర్నలిస్టు, మీడియా అంటే తెలుసు కదా. ఇప్పుడు నువ్వు ఇక్కడ దాకా వచ్చినావు, నువ్వు ఇక్కడ అమ్మాయితో ఏమేమి చేసినావు, ఏం చేసినావు, ప్రతి ఒక్కటి నేను ఈ ఫోన్లో చూస్తున్నా. ఇంకొకటి ఇట్లా తాత, ఇట్లా ఇగో ఇక్కడ చిన్న కెమెరా ఉంది కదా, ఇగో ఇగో కెమెరా, అది కెమెరా. ఏంటి? ఇగో తాత, ఒక మాట ఏంటి తాత, నీకు అప్పటి నుంచి మేము చెప్పినాం, మంచి మర్యాదగా నువ్వు వినే పద్ధతిలో చెప్పినాం, ఇంటలేవు నువ్వు. కెమెరా మొత్తం రికార్డ్ అవుతుంది, నువ్వు ఆ అమ్మాయితో ఏం చేస్తున్నావు అనేది ఇందులో ఫోన్లో కూడా రికార్డ్ అవుతుంది. నువ్వు ఆ అమ్మాయిని ఎట్లా చేయబట్టుకొని లాగినావు, ఆ అమ్మాయిని నువ్వు ఏం చేసినావు అనేది ప్రతి ఒక్కటి రికార్డ్ అయింది. అర్థమవుతుందా? మంచి మర్యాదగా ఆ అమ్మాయిది ఇంకో మెమోనా, ఇంకేమేమి రావాలమ్మా అందులో? ఇంకో మెమో ఉంది, ఇంకా వేరే సర్టిఫికేట్స్ ఉన్నాయి. కాదు తాత, ఇప్పుడు మంచి మర్యాదగా మేము ఇవన్నీ సర్టిఫికెట్స్ ఎక్కడున్నాయి చెప్పవా, ఇస్తావా, ఇయ్యవా? చింపేస్తా, కాల్ చేస్తా అని అంటే నేను కూడా ఇక నీ లైఫ్ ఎంతో లేదు. అర్థమవుతుందా? ఆఖరి రోజులు కొంచెం అంటే నేను నీకేం తప్పుగా మాట్లాడతలేను, ఉన్న రోజులు కొంచెం మంచిగా ఉండు, ఇట్లాంటి పనులు చెయ్యకంటున్నా అంతే. ఇవన్నీ వదిలే, ఏం చేయను. ఎందుకు? సర్టిఫికేట్ ఇచ్చేస్తాను, ఏం చేయను. సర్టిఫికేట్ ఇచ్చేస్తాను. ఆహా, ఇవన్నీ కెమెరా ఉంది, ఇదంతా లేదు. పంపిద్దామమ్మా, ఇలా మనకి పంపిద్దామా? ఇప్పుడు మళ్ళీ మళ్ళీ తర్వాత నా సర్టిఫికేట్స్ ఇచ్చేసినాక మళ్ళీ ఒక వారం రోజులు అలా చేయను. బుద్ధి వచ్చింది, ఇంకా అలా చేయను. నేను మీరు చెప్పండి చెప్తాను. లేదు తాత, నువ్వు చేసేది పద్ధతి నువ్వు మార్చుకో. అర్థమవుతుందా? ఆ అమ్మాయి ఎటు దిక్కు లేక నీతో ఉంటుంది. ఆ అమ్మాయికి బయట ఉండే దిక్కు లేక, ఆ అమ్మాయికి బయట బతకలేక నీ ఇంట్లో ఉంటే నువ్వు చేసే పద్ధతి ఇట్లానా చెప్పు? నీ దగ్గరికి బతకనికి వచ్చిన వాళ్ళతో ఇట్లా చేయడం ఏంది? నువ్వు నీ మీద కేసు పెడితే ఎన్నేళ్ళు జైలు శిక్ష పడుతుంది తెలుసా? జైల్లోనే ఉండాలి, నువ్వు జైల్లోనే చచ్చిపోవాల్సి వస్తుంది. అర్థమవుతుందా? ఇలా యేసుడు ఏమాత్రం కరెక్ట్ కాదు నీకు. ఏంది అలాగే? ఇప్పుడు అలాగే అప్పటి నుంచి నువ్వు చేసేది అన్నీ చేసి కెమెరా పెట్టినా అని చెప్పి తర్వాత మొత్తం అపరిచితులకి యాక్టింగ్ చేస్తున్నావు. నువ్వు ఇంత తెలివితేటలు ఉన్నాయి, మళ్ళీ నీకు ఇట్లాంటిది ఏదో జరుగుతుందని తెలిసి కొన్ని సర్టిఫికేట్ ఇంట్లో పెట్టేసి వచ్చిందంట ఆయన. ఇలాంటి తెరువులు బాగానే ఉంటాయి. ఎంత దాదా వయసు ఎంత? 67. అవసరమా మరి ఈ ఏజ్లో? చెప్పు అవసరమా చెప్పు ఈ ఏజ్లో? అదే తప్పు అయిపోయింది. అమ్మాయి వయసు ఎంత? తప్పు అయిపోయింది. అమ్మాయి వయసు ఎంత మనీ ఏజ్ ఎంత అమ్మా? 23. అవసరమా చెప్పు? నీ మన్మరాలు ఏజ్ ఇలా చేయడం ఏమాత్రం కరెక్ట్ చెప్పు? నీకే కనుక ఒక బిడ్డనో ఉండి, నీకే కనుక ఒక మన్మరాలే ఉండి, నీ మన్మరాలతో ఎవరన్నా ఇట్లా చేసి చూకుంటావా? చెప్పు. నువ్వు పెద్ద మనిషివి కాబట్టి నువ్వు పెద్ద మనిషి జాగల్లే ఉండి చెప్పు. నువ్వు అయిపోయింది, ఇంకేం చేయను. అన్ని వదిలేండి, ఇవన్నీ కెమెరాలను తీసేయండి, అన్నీ చేసేయండి. ఎవరికి చెప్పను. సర్టిఫికెట్లు ఎప్పుడు ఇస్తావు? ఇప్పుడు ఇచ్చేస్తాను. ఇప్పుడు ఇస్తావా? ఇచ్చేస్తాను. ఇప్పుడు ఇచ్చేసినాక అమ్మాయి ఎక్కడ ఉండాలి? ఉండమని నేనేం చేయను, తెలిసి బుద్ధి వచ్చింది కదా, ఇంకేం చేయను. ఉంటావా అమ్మ? ఆయనతో ఉంటావా? దాన్ని మళ్ళీ ఒకవేళ ఏమైనా చేస్తే? నీ మీద నమ్మకం లేదు తాత, నీ మీద నువ్వు ఏమైనా చేయొచ్చు. అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నావు కాబట్టి ఆయన చెయ్యనని మళ్ళీ మాట్లాడుతున్నాడు. ఎవరు నాన్న మళ్ళీ నేను ఉండను, డైరెక్ట్ నా మీనికి వచ్చేసి అప్పుడు నేను ఒక్కదాన్ని ఎట్లా తులిపించుకుంటా? అప్పుడు ఉండలేను కదన్నా. ఇక నీకు ఏం పనిష్మెంట్ ఇస్తలేము, నీ మీద పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వం మేము. ఎందుకు తెలుసా? నీ వయసుకు గౌరవం ఇచ్చి. అర్థమవుతుందా? నీ కొడుకు కూడా చెప్పాలంటే మేము చెప్పొచ్చు. ఈ కొడుకుకి చెప్తే సారీ కొడుక మన్మన్కి చెప్పొచ్చు. అక్కడ ఇంకా పెద్ద ఇష్యూ అయిపోతుంది. నేనేమంటున్నా, అమ్మాయి నీతో ఉండదు ఇప్పుడు.
కాబట్టి నేను నీకు ఒకటే శిక్ష ఇద్దాం అనుకుంటున్నా, నేను నీకు ఒకటే చెప్దాం అనుకుంటున్నా. ఎంత వస్తాయి కిరాయిలు, ఎంత వస్తాయి? 30,000. 30,000 వస్తాయి. ఆ. 30,000 వస్తాయా? ఆ అమ్మాయికి ఈ నెల వచ్చిన కిరాయి అమ్మాయికి ఇచ్చేసి, అలాగే ఈ నెల వచ్చిన 30,000 అమ్మాయికి ఇచ్చే, ఆ అమ్మాయి 3-4 నెలలు బయట బతుకుతుంది. ఆ అమ్మాయి ఏదో పని జరిగేంత వరకు ఆ ఖర్చులు యూజ్ చేసుకుంటుంది. ఏమమ్మా? అంతే అన్న. బయట ఉంటా నేను, బయట ఏదైనా హాస్టల్లో ఉంటా బయట. ఇస్తావా ఆమె పైసలు? ఇస్తాను. నువ్వు ఇట్లా చేసిన దానికి నీకు పనిష్మెంట్ అదే. నేను నీకు ఇంకా నీ వయసుకి నేను ఇంకా ఎంత పెద్ద ఉంటే పనిష్మెంట్ నేను ఇవ్వలేను. నేను అంత మరీ అంత మూర్ఖునిలాగా నేను బిహేవ్ చేయలేను. ఎంత మంచి ఒక తండ్రి లాగా చూసుకున్నా అసలుకు, కానీ లాస్ట్కి ఇట్లా చేస్తాడని నేను అస్సలు అనుకోలేదన్న. ఇంతగానో ఇంత దిగజారుతాడు అనుకోలే. అసలు తన వయసు ఎంత, నా వయసు ఎంత అన్న వయసు కూడా మీద పడుతుంది. నేను ఇట్లా ఏది చేయొద్దు అన్నది కూడా లేదు అసలు. ఏందే అసలు నీకు ఎందుకు చెప్పు? అసలు నీకు ఎందుకు ఆమెను అట్లా చేయాలనిపించింది? చెప్పు నువ్వు చెప్పు. నేను నీతో మాట్లాడుతున్నావు కదా, చెప్పు. నీకు అసలు నీకు ప్రాబ్లం ఏంది చెప్పు. ఆ అమ్మాయితో ఇట్లా చేసినావా, వేరే అమ్మాయిలతో ఇట్లనే చేసినావా? లేదు, ఎవరితో కింద కిరాయి వాళ్ళు ఎవరన్నా అద్దె వాళ్ళు, నీ ఏజ్ వాళ్ళు వాళ్ళ ఎవరన్నా దగ్గర ఎవరితో మాట్లాడాడన్న. ఎంతసేపు ఉన్నా ఒకసారి నేను ఇట్లా డల్గా కూర్చున్నప్పుడు కింద కిరాయి వాళ్ళు కూడా వచ్చి ఏమైంది ఇట్లా అని అడిగితే అప్పుడు ఏమని చెప్పుకోవాలన్నా నేను అసలు ఏం చెప్పుకోలేక ఊకే రూమ్లో ఇంకెళ్ళిపోయినా, లేచి వెళ్ళిపోయినా, అక్కకి ఏం చెప్పుకోలేక. నేను ఈయనని ఏమనాలో నాకు అర్థమవుతలేదమ్మా. ఇంత ఏజ్ అయినని ఆయన చెప్తే అర్థం చేసుకునే అంత ఉంది ఆయనకి బుద్ధి. ఇక చెప్తేనే వినాలి. ఇంకను కెమెరా ఉంది అని చెప్పేంత వరకు నువ్వు ఒక విధంగా ఉండి, కెమెరా ఉందన్న దాని తర్వాత నువ్వు ఎట్లా బిహేవ్ చేస్తున్నావు, ఎట్లా మారిపోయినావు తాతాను. ఇంకా సర్టిఫికేట్స్ ఇచ్చేయమనన్నా. సర్టిఫికేట్స్ ఇచ్చేసినాక ఒక నెల కిరాయి ఇచ్చేస్తే నేను బయట ఉంటాను. ఆమెకు నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుంది. అలాగే నీకేం లక్షలు కూడా ఏం అడుగుతలేవు. ఒక 30,000 నీకు వచ్చే ఒక రెంట్ పైసలు ఆమెకి ఇచ్చేసేయి. లేదంటే ఇప్పుడు నీ దగ్గర ఏమైనా సేవింగ్స్ ఉంటే ఆమెకి ఇచ్చేసేయి. ఏమమ్మా? అదే 1వ తారీఖున వస్తుంది, ఇస్తారు. 1వ తారీఖు ఇస్తావు అంటే ఇంతకు ముందుకు ఇచ్చిన ఏం లేవా మీ దగ్గర పైసలు? అవన్నీ ఎక్కడెక్కడో ఉంటాయి. ఎక్కడెక్కడ ఉంటాయి? ఎవరికి వాళ్ళకి ఇచ్చేస్తాం. అవన్నీ ఎవరికి ఇస్తావు చెప్పు? ఫైనాన్స్ లోన్ అవన్నీ కట్టేసుకున్నాం. అవన్నీ కట్టేసుకున్నాం. ఆ అమ్మాయికి నెల సరే 30కి 30,000 ఏమొద్దు కానీ ఒక 20,000 అమ్మాయికి ఇయ్యి. అలాగే 20,000 అమ్మాయికి నువ్వు ఏం చేస్తావో నాకు సంబంధం లేదు. 20,000 అమ్మాయికి ఇచ్చేస్తే ఆ అమ్మాయి బయట హాస్టల్లో ఉండి ఆ అమ్మాయి బతుకుతుంది. ఓకే. నువ్వు ఇట్లా చేసినావు కాబట్టి నీ దగ్గర నుంచి ఆ అమ్మాయికి ఇప్పిస్తున్నావు. ఓకే చలో ఉన్నాడు. అమ్మ ఒక్క నిమిషం ఆగుతా. సర్టిఫికేట్లు ఏమైనా ఇప్పుడు ఇంట్లో ఉన్నాయా? ఇంట్లో ఉన్నాయి. నేను ఆ అమ్మాయితో ఇప్పుడు వస్తున్నా, మీ ఇంటి దగ్గరకు వస్తున్నా. నేను కింద ఉంటా, నేను ఆ అమ్మాయి కింద ఉంటాం. నువ్వు సర్టిఫికేట్ తీసుకొని కిందికి రా. ఓకే. నువ్వు ఇది ఎక్కడన్నా నువ్వు సరే నువ్వు ఎక్కడ చెప్పుకుంటావు చెప్పుకో, నాకు సంబంధం లేదు. చెప్పుకుంటే నీ సిగ్గే పోతుంది. నువ్వు మళ్ళీ ఈ అమ్మాయితో బిహేవ్ చేసినట్టు నువ్వు మళ్ళీ వేరే అమ్మాయితో బిహేవ్ చేసినావు అనుకో, నేను వస్తూ ఉంటా నీ ఇంటి దగ్గరకు వస్తుంటా. సొంత ఇల్లే కదా? సొంత ఇల్లే. ఎక్కడ హైదరాబాద్లో ఎక్కడ సొంత ఇల్లు? తుక్కు కూడా. సరే ఇప్పుడు నేను ఎంబడి వస్తున్నా, నీ ఇల్లు చూసుకుంటా. నేను చూసుకొని నేను వస్తుంటా. నేను వారంలో 2 సార్లు వస్తుంటా. మొత్తం ఎంక్వైరీ చేస్తా. ముసలాయన ఏమన్నా పరిశాన్ చేస్తున్నా అందరినీ అని ఎంక్వైరీ చేస్తా. ఏమైనా పరిశాన్ చేస్తున్నా అని అనిపించింది అనుకో, ఇంకా సీలేదు, నువ్వు జైలుకే పోతావు. ఈ ప్రూఫ్ ఉంది తాత నా దగ్గర. అర్థమవుతుందా? ఆ అమ్మాయితో ఎట్లా మాట్లాడిన ఏందనే ప్రూఫ్ ఉంది. కాబట్టి జాగ్రత్త. ఓకే. అర్థమవుతుందా? నువ్వు వెళ్ళు బయట. ఇప్పుడు ఏంది ఒక సర్టిఫికేట్ ఒకటా 2 అన్ని రావాలి సర్టిఫికేట్స్ నీకు? ఒకసారి చూసుకో, మొత్తం చూసుకో. మేము ఉంది, ఇంకా 10th మేము ఇంటర్ మేము ఉంది ఆయన దగ్గరనే. 10th మేము ఇంటర్ మేము ఆయన దగ్గర. ఒరిజినలా? ఒరిజినల్. ఇవేంది ఇంటర్ బా ఇవి? కాదమ్మా, ఇవి కూడా జిరాక్స్లు ఉన్నట్టున్నాయి కదా. ఇవన్నీ ఒరిజినల్ అన్నీ అక్కడ పెట్టుకొని జిరాక్స్లు తెచ్చిండు. అచ్చా జిరాక్స్లు కూడా తీపిచ్చి పెట్టావా నువ్వు? ఇంకా ఒరిజినల్ అన్నీ ఆయన దగ్గరనే ఉన్నాయి. ఒక్కటి ఒరిజినల్ ఉంది కదా, అదేదో ఇంటర్ మేము అనుకుంటా ఇది. సరే పెట్టుకో. ఇప్పుడు నేను వస్తాను ఎంబడి, మిగతావి సర్టిఫికేట్స్ తీసుకో. ఇంకొకటి మీ అక్కకి చెప్పు, మీ అక్క కుల్లా చెప్పేసి నేను అక్కడ ఉండను, నాతో కాదు. ఎందుకంటే ముసలోడిని నమ్మలేము.
ఏ టైంలో లేచి ఏం చేస్తాడు, నీ పరిస్థితి ఎట్లుంటుంది, ఎక్కడ ఏమవుతుంది అనేది చెప్పలేము మనం. కాబట్టి నేను ఆయన దగ్గర నుంచి నీకు పైసలు ఇప్పిస్తున్నాను, ముసలైన దగ్గర నుంచి. నీకు ఎటువంటి సోర్స్ లేదు, నీకు మమ్మీ డాడీ లేరు, నువ్వేం పని చేసుకోలేవు అంటే చదువుకుంటున్నావు. నీకు పని దొరికేంత వరకు బయట నువ్వు రూమ్లో ఏదో పీజీనో ఏదో ఒకటి హాస్టల్లో ఉండమ్మా. నీకు ఏదైనా జాబ్ కావాలంటే కూడా నేను చూసి పెడతా. కానీ మళ్ళా మాత్రం ముసలైన దగ్గరనైతే ఉండకు. మీ అక్క అడిగినా మీ బావ అడిగినా సరే చెప్పేసేయి. మీ అక్కకు చెప్పేసేయి ఫస్ట్. ఆయనకు మీ బావకు చెప్పుకోమని చెప్తావో లేకపోతే ఏం చెప్తావో నీ ఇష్టం. ఎందుకంటే చెప్తే వాళ్ళిద్దరి మధ్యలో గొడవ అయిపోతుంది అని నువ్వు అంటున్నావు. సరే ఈ వీడియో బయటకు వస్తే ఎట్లాగో చూస్తాడు, అదే అప్పుడు కూడా తెలుస్తుంది మీ బావకి, అట్లయినా తెలుస్తుంది ఏమవుతుంది అనేది. సో నువ్వు జాగ్రత్తగా ఉండు. ఆయన దగ్గర నుంచి నీకు పైసలు ఇప్పిస్తా. ఇప్పుడు పోయేటప్పుడు ఆయన ఎప్పుడు 1వ తారీఖు అంటే ఈరోజు ఎంత 28th ఈరోజు 28th జనవరి అంటే 1st ఫిబ్రవరికి వస్తాయని చెప్పేసి అంటుండు. సో 1st ఫిబ్రవరికి నీకు పైసలు రాగానే ఆయన పైసలు ఇచ్చేస్తాడు. తీసుకొని నువ్వు ఒక 20,000 తీసుకొని నీ ఖర్చులు ఏమన్నా ఉన్నాయి అవి చూసుకో, పీజీలో ఉండు. సరేనా? పర్లేదమ్మా, కానీ జాగ్రత్త అమ్మా. ఇట్లా ఏమన్నా ఉంటే ఫస్ట్ ఏం చేస్తున్నావు అంటే వీడియో తీస్తున్నావు కదా, నీకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇక పోలీస్ స్టేషన్ అది ఇది అంటే మళ్ళీ ఈ లక్కకి ప్రాబ్లం అయిపోతుందని తను వాళ్ళ అక్క లైఫ్ గురించి ఆలోచించి తను అంత దూరం పోలేదు. ఇక ఎవరి పరేషాన్లు వాళ్ళకు ఉంటాయి. పోలీస్ స్టేషన్కి ఎందుకు పోలేవు, పోలీస్ స్టేషన్లో అవి కంప్లైంట్ ఇవ్వచ్చు కదా అని చెప్పేసి ఎవరు కనలేము. ఎందుకంటే ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. సరే నువ్వు వెళ్ళి బయట ఉండు, నేను వస్తున్నాను నీ దగ్గర. నేను పడి ఆయన ముసలాయన ఉన్నాడు కదా తాత బయటని, ఆయన తీసుకొని పోదాం. ఆటో బుక్ చేసినావా? ఆటో బుక్ చేయను, బయటకు పోయి మీరిద్దరు ఆటోలో వెళ్ళరు, నేను బండి మీద వస్తాను, నువ్వు వెళ్ళావు. ఆపు, ఆయన అక్కడనే ఆపు. ఇట్లాంటి వాళ్ళకి ఏం చెప్తాం చెప్పుర్రి. ఇట్లాంటి వాళ్ళకి ఏం చెప్పినా మైండ్కి ఎక్కదు. వాళ్ళ వయసు మీద పడిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కాదు. అర్థం అయి చేస్తారో అర్థం కాక చేస్తారో అనేది నాకు అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ తాత విషయంలో మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ ఒక్కటి ఏంటంటే, మీకు ఎటువంటి సోర్స్ లేదు. నేను ఒకటే చెప్తున్నా, ఏంటంటే ఎవరైనా సరే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మీ సిచ్యువేషన్ ఇట్లుంది, నేను ఏం చేయలేని సిచ్యువేషన్లో నాతో ఇలా ఆడుకుంటున్నారు, నాతో ఇట్లా చేస్తున్నారు, నాతో ఇట్లా నా వీక్నెస్ పాయింట్ మీద కొట్టి నన్ను ఇట్లా యూజ్ చేసుకుందామని చూస్తున్నారు అనే వాళ్ళ నుంచి మీరు ఎంత జల్దీ అయితే అంత జల్దీ తప్పించుకోవడం బెస్ట్. పరిణామాలు ఏమన్నా ఉండనియండి, సిచ్యువేషన్స్ ఏమన్నా కానివ్వండి, వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అన్న పెట్టండి, లేదంటే అక్కడ నుంచి వెళ్ళిపోండి, లేదంటే ఒక ప్రూఫ్ అనేది మీ దగ్గర పెట్టుకొని ఆడు ఇట్లా చేస్తుండు అని చెప్పేసి మీ వాళ్ళకన్నా చూపియండి, వాళ్ళకన్నా చూపియండి. సో దట్ మీకు కూడా మీరు కూడా జాగ్రత్తగా ఉండొచ్చు. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఒకటే చెప్తున్నా, ఏంటంటే ఈ వీడియో ఎంతవరకు అయితే అంతవరకు షేర్ చేయండి. అండ్ మన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు, మన ఇంట్లో ఆడపిల్లలు ఏం ఫేస్ చేస్తున్నారు ఏంది అని చెప్పేసి వాళ్ళు చెప్తే వాళ్ళ బాధను అర్థం చేసుకొని రియాక్ట్ అవ్వండి. వదిలేసి అడ్జస్ట్ అవ్వండి. ఆ పిల్ల వాళ్ళ అక్క అన్నట్టు అడ్జస్ట్ అవ్వు, ఏం కాదు ఏదో ఒకటి చెయ్యి, ఎలాగోలో మెసులు ఎలాగోగా మెలుగు అనేది చాలా తప్పు. ఎందుకంటే రేపటి రోజు ఏమవుతుంది అనేది ఎవరేమేం చెప్పలేం, లైఫ్కి గ్యారంటీ ఇవ్వలేం. ఎవరి లోపల ఎప్పుడు ఎటువంటి రాక్షసుడు మేలుకుంటాడో చెప్పలేం. సో వీడియో చూసిన వాళ్ళు ఎంతవరకు అయితే అంతవరకు షేర్ చేయండి. ఈ వీడియోని ఎంతవరకు అయితే అంతవరకు మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్కి పంపించండి. అండ్ కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఆ ముసలైన మీద అభిప్రాయాన్ని, అమ్మాయి మీద అభిప్రాయాన్ని. అండ్ ఇంకొకటి, మీరు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారనేది కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.